ఎస్, రంగయ్య గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. సారీ దట్ వీడియో ఇస్ నాట్ అనేబుల్ టు జస్ట్. ఓకే ఓకే అండి, మీరు మాట్లాడొచ్చండి, ఏం పర్లేదు. రంగయ్య గారు గుడ్ ఈవినింగ్ అండి. యా యా ఎస్, రంగయ్య గారు ఎలా చూస్తారండి అంటే సమాజంలో ఎప్పుడో పూర్వకాలం జూదం అదంతా వినేవాళ్ళం, ఈరోజు సరికొత్తగా ఆన్లైన్ బెట్టింగ్ల పేరుతోటి ఇటువంటివన్నీ కూడా సమాజంలో ప్రవేశించి చాలామంది అంటే మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా ఏదో ఆశతోటి సరే వాళ్ళ అవసరాలతోటి ఇటువంటి యాప్స్లో ఇష్టారీతిన డబ్బులు పెట్టేసి అవన్నీ నష్టపోయి కుటుంబాలే నాశనం అవుతున్నటువంటి తరుణాన్ని చూస్తున్నాం. సరే తెలిసి తెలియక చేశారంటే ఒక ఎత్తు, కాకపోతే ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఇన్ఫ్లుయెన్సర్స్, లేకపోతే ఈ సినిమా ఆర్టిస్టులు, లేకపోతే ఈ యాంకర్స్, కొంతమంది పాలిటిక్స్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా వీటిని ప్రమోట్ చేసినటువంటి ఉదంతాలు కూడా లేకపోలేదు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వడం వల్ల, లేకపోతే 10 లక్షలకో 5 లక్షలకో కక్కుర్తిపడి ఇటువంటి యాప్స్ని ప్రమోట్ చేస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, అసలు ఎలా చూడాలి రంగయ్య గారు? అసలు ఇలాంటి వాళ్ళని ఎలా చూడాలి? నమస్కారం అండి అందరికి కూడా. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ ఏవైతే ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే వీటి చట్టపరంగా వీటికి నియంత్రణ నిషేధం లేకపోతే ఈ విధంగానే ఉంటుంది. ఆ మధ్య కాలంలో 2-3 సార్లు కూడా మేము చాలా మంది చనిపోవడము, తర్వాత వాళ్ళని టార్చర్ చేయడం ఇలాంటి కూడా కూడా మీడియాలో చెప్పాం. ఎందుకంటే మనకు కొంతగా ముందున్నటువంటి ఐపీసీ ఇప్పుడు కొత్తగా ఒక బిఎన్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ సంహిత అని వచ్చింది. కానీ భారతీయ న్యాయ సంహితలో కూడా అంత పగడ్బందీగా ఇలాంటి వాళ్ళని శిక్షించేటువంటి దాంట్లో ప్రావిజన్స్ లేవు. కాకపోతే ఏంటంటే దాంట్లో ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని ఒకటి ఉంది. ఆ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలనే దాని మీద మాత్రమే ఈ బిఎన్ఎస్ బాగా విశ్లేషణగా చెప్పింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏవైతే ఆన్లైన్ గేమ్స్ రావడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా అందరూ చాలా నష్టపోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా యువత, ఈ చిన్న పిల్లలు ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా వాళ్ళు చిన్న బెట్ ఇప్పుడు ఒక 100 రూపీస్ లోపల తల్లిదండ్రులను వేధించి ఒక 100 రూపాయలు తీసుకొని పోవడము, అక్కడ వాళ్ళు బెట్టింగ్, ఇవి విద్యార్థులు యువత పైన చాలా చెడ్డ ప్రభావం ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఉంది. దాంతో ఏమైపోయింది, వాళ్ళ చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి అవసరాలకు వాళ్ళు అలవాటు పడ్డారో వాళ్ళ చదువు మీద వాళ్ళు మొత్తం పూర్తిగా ధ్యాస వదిలేసేసి వాళ్ళకు పెద్దగా అయిన తర్వాత నిరుద్యోగమో లేకపోతే దొంగతనాలు చేయడమో చిన్నటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే రంగయ్య గారు చిన్న సబ్మిషన్ అండి, అంటే మీరు చెప్తున్నట్లు ఇలా తప్పుదో పట్టడం కాదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. బెంగళూరులో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ విధంగానే పెళ్ళయింది రీసెంట్గానే, ఇలా బెట్టింగ్లో డబ్బులు పెట్టాడు, ఆల్మోస్ట్ 1.5 CR వరకు పోగొట్టుకున్నాడు. సరే ఆస్తులు అమ్మి అవి అమ్మి ఒక 80 లక్షల వరకు డబ్బులు కట్టారు, ఇంకా ఒక 70 లక్షలు 60 లక్షలు కట్టాల్సి ఉంది. ఈ అప్పులు ఎవరైతే ఇచ్చి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గరికి వచ్చి ప్రతిసారి అడుగుతుండేసరికి ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ భార్య వీటన్నిటిని కూడా తట్టుకోలేక ఎందుకు ఇలా జరుగుతోంది నా జీవితం అని ఆ అబ్బాయి కాకుండా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి చనిపోయింది. అంటే చూడండి అసలు కుటుంబాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయో. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా అండి ఈ యాప్స్ లో కానీ లేకపోతే కొంతమంది ఇప్పుడు మామూలుగా చైన్ యాప్స్ కొన్ని వచ్చినాయి. అంటే ఎట్లాగంటే 1000 రూపాయలు ముందు ఇస్తారు, దాని తర్వాత నువ్వు కట్టవలసిన 10 రూపాయలు 20 రూపాయలు ఆశ చూపించే విధంగా చైన్ యాప్స్ కొన్ని వచ్చినాయి. సో చాలా మంది వీళ్ళు ఈ అప్పుల బాధలు వాళ్ళు కూరుకుపోయేసేసి వాళ్ళు ఏంటంటే ఎటువంటి ఆలోచన లేకుండా అలాంటి సమయంలో ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కారణం ఏంటంటే ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో రికవరీ ఏజెంట్స్ ఏదైతే ఉంటారో చాలా భయంకరంగా వాళ్ళని తిట్టడం కానీ లేకపోతే వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని కూడా మామూలుగా జస్ట్ ఇది ఫేస్బుక్ లో కానీ అలా షేర్ చేసేసి వాళ్ళు చాలా పరుగు పోయే విధంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ భయానికి కొంతమంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే ఏంటంటే మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఎవరైనా ఆ విధంగా ఉన్నట్టయితే, అలాంటి ఎవరైనా బలవంతంగా మిమ్మల్ని అలాంటి చైన్ యాప్స్ లో కనుక ఉన్నట్టయితే దయచేసి మీరు వెంటనే పోలీస్ వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్. ఆల్రెడీ సైబర్ క్రైమ్స్ మీద చాలా డీప్ గా మనకి ఈ బిఎన్ఎస్ లో ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి క్రైమ్ కూడా దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లో వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు పోయి పోలీస్ స్టేషన్ లో చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్ కూడా ఏంటంటే దీని ద్వారా కూడా సలహా ఇచ్చేది అంటే గవర్నమెంట్ కూడా చాలా తొందరగా వాళ్ళు దీంట్లో యాక్టివేట్ అయిపోయేసి ఏ విధంగా వీటిని ఇప్పుడు ఉదాహరణ రీసెంట్ గా చూసారు మీరు, ఈవెన్ బిఎస్సి ఎన్ఎస్సి లో కూడా సంథింగ్ ఇలాంటివి జరుగుతున్నాయి అనేది కొంతమంది ఏ విధంగా ట్రేడింగ్ జరుగుతుంది దాని మీద కూడా ఇప్పుడు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా దాంట్లో ఏ విధంగా పాసిబుల్ అవుతుందని ఈ సైబర్ క్రైమ్స్ అని ఒక ఏరియా అని కాదు,
చాలా డీప్ గా వెళ్ళిపోయింది. అంతేకాకుండా దీనికి తోడుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దాని వల్ల కూడా ఈ క్రైమ్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఏంటంటే తప్పనిసరిగా వీటి మీద ఒక ఆలోచన చేసి వెంటనే చట్టాలు మార్చేసేసి వీళ్ళని శిక్షించే విధంగా మనము ఇలాంటివి చేయాలి. అంతేకాకుండా ఎవరైనా ఇలాంటివి ఉన్నట్టయితే ఇప్పుడు మీ బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే కొత్త దాని ప్రకారం పోలీస్ స్టేషన్ కూడా పోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో మీరు చేసి విత్